నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1044 రోజులైందండి. ఈ రోజు 1045వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియును, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియును. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో మనం ఈరోజు 1045వ రోజు, అంటే 2024 జనవరి 12వ తేదీన 18వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత బ్రాహ్మణుని లక్షణములైనటువంటి నవరత్నాల హారాన్ని గురించి
నిన్న అద్భుతంగా తెలుసుకున్నాం. బ్రాహ్మణుడు అంటే కులపరంగా జందం వేసుకున్న వాళ్ళు కానీ, పిలక పెట్టుకున్న వాళ్ళు కానీ, పెళ్లిలో మంత్రాలు చదివే వాళ్ళు కానీ, కర్మక్రియలు జరిపించే వాళ్ళు కానీ బ్రాహ్మణులని మాత్రమే సామాన్య అర్థం ఉన్నటువంటి ఆ యొక్క పదం మనకు నిన్నటి రోజున బ్రాహ్మణుడు అంటే నవరత్నాల ఖని, నవరత్నాల రత్నాకరుడే బ్రాహ్మణుడు. ఆ నవరత్నాలు ఏంటివి అనేటువంటి విషయాన్ని గురించి మనం స్పష్టంగా తెలుసుకున్నాం. ఈరోజు అంతటి గొప్ప లక్షణం క్షత్రియ లక్షణం. ఛాత్రముండినేని శౌర్యముండినేని క్షత్రియుడు అనబడును. అట్లా ఈరోజు క్షత్రియ లక్షణాన్ని గురించి తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల శిష్య లక్షణాన్ని గురించి మనం ఎలా వినాలి, ఎవరైనా చెప్పేటప్పుడు మనం వినేటప్పుడు మన మనసు ఏ విధంగా ఉండాలి, మన స్థితి ఏ విధంగా ఉండాలి, మన ఆలోచన స్థితి ఎట్లా ఉండాలి, ఎంత భక్తితో వినాలి అనేది శిష్య లక్షణాన్ని గురించి ఈరోజు 168వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? గురుడు తననెంత మెచ్చిన వరశిష్యుడులోగి తిరుగవలయును మదిలో మురిసి భయభక్తి లేకను తిరిగిన చేటొదవు నిజము తెలియగదోయి. నిన్న గురుని లక్షణం చెప్పారు, ఈరోజు శిష్య లక్షణం చెప్పారండి. రోగపు చేష్టలు పోతే అతన్ని రోగి అనకూడదు, శిష్య లక్షణం పోతే అతన్ని శిష్యుడు అనకూడదు. అవునండి, గురువు అనాలి. గురువు అనే టైటిల్ అతనికి ఎప్పుడైతే ఇచ్చారో అతను చాలా బాధ్యతగా మెలగాలి సమాజంలో. అది నిన్న మనకు తెలిసింది. గుచ్చుతనపు శిష్యుడైనా సరే మరి అతన్ని పట్టించుకోకుండా జాడించి విడిచినప్పటికీ అంతటా ఉండేటువంటి అచల పరిపూర్ణ తత్వంలో అతని జీవనం కొనసాగిస్తున్నాడు అనేది గురుని లక్షణం. ఈరోజు ప్రారంభంలో శిష్యుడికి సద్గురువు దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు ఏ స్థితిలోనైనా ఎంతటి స్పష్టమైన అవగాహన అయినప్పటికీ గురుని స్థానం గురువుదే, శిష్యుని స్థానం శిష్యునిదే. ఇది వ్యవహారంలో. కనుక శిష్యుడు ఎలా ఉండాలి, సద్గురుమూర్తి దగ్గర శిష్యుడు ఎలా ప్రవర్తించాలి? ఇందుకే సద్గురుమూర్తి అంటే ఎవరు? ఆయన ఒకడేనా? సద్గురుమూర్తి అంటే మరి ఆయన ఒకడే. మరి మనకి అప్పుడు నేను శిష్యుడిగా ఆయన దగ్గర చేరినప్పుడు ఆయన నాకు గురువు కదా ప్రారంభంలో. అంతే. ఇది దాని గురించి కాదు ఇక్కడ చెప్తా ఉండేది. గురుని లక్షణం తర్వాత శిష్య లక్షణం చెప్పారు. అంటే అర్థం ఏంటిదంటే అటువంటి స్పష్టమైనటువంటి అచల పరిపూర్ణత తెలిసిన తర్వాత ఈ శిష్యుడు కూడా గురువుగా గుర్తించబడినప్పటికీ ఎప్పటికీ కూడా నేను గురువు అనే అభిప్రాయం ఉండకూడదు అనేటువంటి శిష్య లక్షణం ఈ రోజు చెప్తాండి. అదే గురువు ఎవరైనా శిష్యుడు ఎవరైనా ఉండాల్సిన తీరు ఇది అని. నిజానికి ఇప్పుడు మీరు నా దగ్గర చెప్పిస్తున్నారు కానీ గురువు లక్షణం శిష్యుని లక్షణం అంత అంతనిగా ఉండవు. మన ప్రవర్తన ఎవరి దగ్గర మనం ఎలా ఒకడే కదా గురువు గాను శిష్యుడు గాను ప్రవర్తించేది. శిష్యుడిగా ప్రవర్తించేవాడు ఆయనే, వాళ్ళ గురువు ద్వారా నిజం తెలిసిన తర్వాత గురు శిష్య రహితంగా ప్రవర్తించేది కూడా ఆయనే కదండి. అవును. కాబట్టి ఈ రెండు కూడా నాకు చెప్పిన లక్షణము అని భావించాలి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 చెప్పబోతున్నారు భగవద్గీతలో. ఎప్పుడు అవును ఆ 4 ఒక్క వ్యక్తి గురించి స్వభావాన్ని గురించి చెప్పిందే, ఒక వ్యక్తి నడుచుకునేటువంటి నడతను గురించి చెప్పిందే.
నలుగురు గురించి చెప్పింది కాదండి. అవును. ఇక్కడ అదే విధంగా గురుడి లక్షణము అంటే గురువుగా తన గురువు తనకు బోధాధికారం ఇచ్చిన తర్వాత కూడా తాను నిజం తెలిసి ప్రవర్తించాల్సిన తప్ప వ్యక్తిగతంగా ప్రవర్తించరాదు అనేది గురుని లక్షణం. అవును. ఇప్పుడు శిష్య లక్షణం అట్టే ఉంటుంది, చూసుకోండి కావాలండి. దీంట్లో ఏమి ఇద్దరు కాదు వీళ్ళు. అవును అవును గురుగారు. అది ఎట్లా చూడండి మీరే. గురుడు తనను ఎంత మెచ్చినా, గురుడు మెచ్చుకొని తిట్టుకొని గురు శిష్య రహితం అర్థమైన తర్వాత అతని ప్రవర్తనలో రెండవది కానిగా చూడడం ఉండదండి. వర శిష్యుడు లోగి తిరుగవలయు లొంగి తిరుగవలయు ఎట్లా ఒకటే. తనలోనే తన గురువుని పెట్టుకొని తిరగాల అంతే. తనలోనే తన గురువుని పెట్టుకుని తిరగాలి. బాగుందండి. అదే కదా ఆభరణం. శృంగారవతికి అశృంగారవతికి అన్నాడు కందార్థాల్లో కూడా. శృంగారవతికి అశృంగారవతికి అంటే ఎప్పుడు కూడా బయట ఇది కాదండి. సుమంగళి అనేది బయట మాత్రమే కాదండి, తన గురువుని తనలో పెట్టుకొని తిరిగినటువంటి ఆ శిష్యురాలికి తన ప్రవర్తనలో నుంచి ఇతరులకు అందేటటువంటి ఆ యొక్క లక్షణాన్ని బట్టి ఆవిడ సమాజంలో ఆవిడ పొందే గౌరవం ఉంటుందండి. అట్లా గురువాక్యాన్ని మదిలో పెట్టుకొని ఉంటే ఆవిడ నిత్య సుమంగళి. కేవలం ఆ మట్టెలు దారం అది మాత్రమే కాదండి. మట్టెలు దారము మంగళసూత్రం ఇట్లాంటిది మాత్రమే కాదు. అక్కడ లక్షణం, ప్రవర్తించాల్సిన లక్షణం అది. అది విధానం కాదు, ప్రవర్తన ముఖ్యం అంటారు. ఆ ప్రవర్తన ఎట్లుండాలంటే గురుడు ఎంత మెచ్చినప్పటికీ, ఎన్నిసార్లు చెప్పినప్పటికీ, ఇప్పుడు నేను మీకు ఎన్నిసార్లు సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ అని చెప్పాను. తర్వాత మన ఇద్దరి కంటే కూడా కురుపూడి నాగేశ్వరరావు గారికి క్లారిటీ ఎక్కువ ఉందని చెప్పాను కదా. ఎందుకు ప్రూఫ్ నేను చెప్పడం ఏంది, మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే ఆ శ్లోకం నెంబర్ కానీ దానికి సంబంధించిన పదాన్ని, మన సిడిముడి అనే దానికి ఆ శ్లోకం తెచ్చిపెట్టాడు కరెక్ట్ గా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయని. అది చాలా అలా ఉంటుంది, చాలా గ్రేట్ అండి నిజంగా చెప్పాలంటే. అట్టుండేటప్పటికి కూడా ఆయన అందరినీ సద్గురు అనే కదా పిలుస్తున్నాడు. ఆయన సద్గురు అయితేనే కదా మిగతా వాళ్ళని అట్లా పిలుస్తాడు. అంతేనండి. శిష్యుడు గురువు దగ్గర తలగరేస్తే ఇంకా శిష్యుడికి ఇంకా ఆడి గురువు అట్ట గురువు కాలేడు ఎప్పుడుకి. అది శిష్య లక్షణం అంటే. అందుకని గురుడు తనని ఎంత మెచ్చినప్పటికీ, అవునండి సహజాచల రాజయోగి మనం చెప్పారు కదా, ఇంకా నా దగ్గరికి మీరేం రాలేదే, జనాన్ని ఆయన పిలవలేదే, నేను గురువు అయిపోయినాను అనేసి ఆయన ఎవరికి బోధాధికారం, ఆయన ఎవరికి ఉపదేశాలు ఇవ్వలేదే. అవును. ఆయన గురుకరణ వచ్చి ఎవరైనా ఆయన ఒకటే మాట చెప్పారు, అయ్యా నేను చెప్పాను నాకు సంబంధం లేదయ్యా, ఆడెవరన్నా మీ ఏరియాలో నేను అందరికి, నేను ఆయనకనే కాదు సమాజంలో అందరికీ కూడా మీకు దగ్గరుండే గురువుల దగ్గర మీరు తీసుకోండి చెప్తున్నా నేను. అయితే ఆయన అదంతా టైం రావాలా, మా గురువు రావాలా, మా గురువు దగ్గరనే తీసుకోవాలి మీరు, నా దగ్గర వద్దనే చెప్తున్నాడు ఆయన. అది నేను ఆల్రెడీ పాటించిన లక్షణమే. మనీస్వామి వచ్చినప్పుడు మా గురువు దగ్గర పిలుచుకుని వదిలేసిన అంతే. కాబట్టి తన గురువు ఆజ్ఞ లేనిది తన ఉపదేశాలు దీక్షలు వేయకూడదు అనేది గురుగీత కూడా చెప్తా ఉంది. ఎందుకంటే ఆ స్థాయికి తను నేర్చుకునే స్థాయిలోనే ఉంటాడు ఎప్పుడు కూడా. మానవ రూపంలో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా నువ్వు గురువు దగ్గరికి పో అన్నాడు కానీ నా దగ్గరికి రానిలే. అవును. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏమంటాడంటే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. చూడండి, ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వదర్శినులు అచల పరిపూర్ణ గురుతత్వాన్ని తెలిసి ఉండడం చేత వాళ్ళు శిష్యుడికి బోధిస్తారని చెప్పారు, నేను బోధిస్తానని చెప్పలే. నేను అని అతను అన్ని యుగాల్లో ఉండలేడుగా, ప్రత్యక్షంగా ఉండలేడు. అవును. కనుక రాబోయే తరాలకి అతను ఏమంటాడు, గురువుని అన్వేషించుకునే చెప్తాడు ఆయన. అంతేదా, ఆయనే చెప్తా ఉంటే ఆయన జగద్గురువే. అవును. అయినప్పటికీ నేనని చెప్పలేదు అక్కడ. కానీ చివరి చెప్పిన సూచనలు ఏంటంటే ఇది తర్వాత 6 అధ్యాయంలో అవగాహన చేసుకునే తీరు మనకు పరిపక్వత చెందాలి. మొదటి 6 అధ్యాయాలు ఉన్నాడు, మొదటి 6 అధ్యాయాలు గురువుని ఆశ్రయించండి అన్నాడు. రెండో 6 అధ్యాయాలు ఏం చెప్పారంటే ఇది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు దాన్ని చెప్తానన్నాడు. చివరి చెప్తాడు మాం ఏకం శరణం రజ అంటాడు. దానికి ముందు ఏకభక్తి అని చెప్పుకుంటూ వచ్చాడు.
ఇప్పుడు చెప్పబోయే అధ్యాయంలో 66వ శ్లోకంలో చెప్పబోతుంది. మాం ఏకం శరణం వ్రజ అంటే నేను అనేటువంటి ఒక్కదాన్నే శరణు కోరండి అని అర్థం. కృష్ణుడిని అని కాదు కాదు కాదు. అది అర్థం కాలే గురుగారు. నేను అనేదాన్ని శరణు కోరటం అంటే ఒకడే అయిన సద్గురుని శరణు కోరండి. మన ప్రపంచం అంతా ఒక్కడే గురువు. అచల పరిపూర్ణాన్నే శరణు కోరండి, అచల పరిపూర్ణ తెలిసిన వ్యక్తిని శరణు కోరండి అని అర్థం. అంతే. అది 34వ దానికి దీనికి లింక్ చేసుకొని సరిపోతుంది. అది 2వ అధ్యాయం 34 రాసుకొని చెప్తాను. 2:34 ఓకే అండి. 1866 2:34 1866 ఓకే. ఎందుకంటే 18లో ఇప్పుడు వచ్చేసాం మనం. అన్ని మొత్తం చూసుకుంటే 18 దగ్గరకు వచ్చాం కాబట్టి 2వ అధ్యాయంలో 34లో చెప్పినటువంటి తత్వదర్శిని కలవండి అని అర్థం. ఇక్కడ నేను అంటే కృష్ణుడిని అని కాదు, గురుతత్వాన్ని కలవాలి. దానికి ప్రూఫ్ చెప్తా ఇప్పుడే మీకు. కృష్ణుడిని కలవండి అంటే ఇప్పుడు మరి ఆయన అడ్రస్ అడుగుతానే. అవును, అదే అంటున్నా. ఒక వ్యక్తి అన్ని యుగాల్లో ఉన్నాడు కదా, నన్ను ఆశ్రయించడానికి లేదు అక్కడ. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఏంటి ఇది తీసుకొచ్చింది 18వ అధ్యాయంలో 66వ శ్లోకం అండి. మాం ఏకం శరణం వ్రజ. 18వ అధ్యాయంలో 66వ శ్లోకం అండి. మాం ఏకం శరణం వ్రజ అనేది సూత్రం. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అర్థం అంటే ఇప్పుడు చెప్పిన బోధల మీద, అక్షరాల మీద, వ్యవహారం మీద ప్రయాణం చేసేది కాదు. అంతా ములుగు చేదానికి సందు లేకుండా ఏ తత్వం అయితే ఉందో అది. ఈ విషయం నేను ఇక్కడ చెప్పలేను కానీ భగవద్గీత, ఉత్తర గీత, గర్భగీతల పరిశీలన తర్వాతనే మీకు చెప్తున్నానండి. ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అంటే పూజారి వెంకటేశ్వర ఒక్కడే అని కాదు, కృష్ణుడు ఒక్కడే అని కాదు, నాగేశ్వరరావు ఒక్కడే అని కాదండి. దీనికి కంప్లీట్ గా 4వ అధ్యాయం 34లో ఉండే శ్లోకం లక్షణాలను దీనికి ఆపాదించి చూస్తే అప్పుడు తెలుస్తుంది. అది 4వ అధ్యాయం 34లో ఏం చెప్పారు? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తద్విద్ధి, ఆ ఒకటి తెలుసుకోవాలంటే ఇప్పుడు మాం ఏకం అన్నాడు కదా, తద్విద్ధి ఆ ఏకాన్ని తెలుసుకోవాలంటే అది బాగుంది, క్లియర్ గా ఉంది. ఎట్ట క్లియర్ గా ఇప్పుడు నాకు కూడా ఎట్టంటే ఇప్పుడు వంట చేసే వాళ్ళకి వంట పాత్రలో పోపులు, ఉప్పు, పప్పు ఏడుందో తెలిసినట్టుగా భగవద్గీతలో ఏడాడు ఉండేది నాకు అలవాటు చేసి పెట్టుకోండి, అంతే, ఇంకేం లేదు. బాగుంది. ఇప్పుడు శివరామ దీక్షితులు ఎప్పుడు వాళ్ళ శిష్యులు వెంకటేశ్వర అవధూత గారు ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరితో బాగా జరుగుతా ఉంది. కానీ చెప్పేది శివరామ దీక్షితులు వారు చెప్పింది, ఆయన చెప్పింది ఇంకోళ్ళు చెప్పింది కదా. అదే విధంగానే తద్విద్య అంటే మాత్రం అది తెలుసుకునే వాళ్ళంటే అది ఏది, అది ఆడ ఏకం చెప్పారు, అది ఇది. నేను పరిపూర్ణమా క్వశ్చన్ మార్క్ అండి, ఇది నాకు ఆన్సర్ తెలియదండి. అది నేను అని బ్రాకెట్లు ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టి మాం ఏకం అన్నాడు. మాం ఏకం నన్ను శరణ పొందండి అన్నాడు కదా. ఆ నేను ఏదైతే ఉందో ఇక్కడ తత్ అంటే అది అది గురు రూపంలో ఉన్న నన్ను శరణ వేరండి అని. గురు రూపంలో ఉండేది ఏంటంటే అచల పరిపూర్ణ అనాది నిర్వికల్ప పరబ్రహ్మమే గురువు. అవును, అది వచ్చి చెప్పదు మనకు. అందుకనే సద్గురు, ఆ నిజం తెలిసిన గురువు. అవును, అతన్ని ప్రణిపాతేన పూర్తిగా శరణు కోరండి, పరిప్రశ్న వేయండి. దేని గురించి? దాని గురించి. అవును, పరిప్రశ్న దేని గురించి చేస్తారు? మీ బంధువులు బాగుండారా, నాకు దర్శనం ఎంత పెడతావు, నీకు మంత్రం ఎప్పుడు ఎలా నిర్ణయం తెలుసుకున్న దాన్ని అది కరెక్టా కదా నిర్ణయం చేసుకునేది పరిప్రశ్న. ఎస్, పరిప్రశ్నతో ఆయన సేవించు, ఉపదేక్ష్యంతి, అప్పుడు చెప్తాడు నీకు. తే జ్ఞానం, నీకు చెప్తాడు దాన్ని. తే నీకు జ్ఞానం, ఆయన వాళ్ళ గురువు నుంచి తెలుసుకున్న జ్ఞానం అది. అవును, అదే మాటలు లేనట్టు పరిపూర్ణమే ఉన్నదని ఆ పాటలు కూడా మీరు చూశారు. ఇది తన గురువర్యులచే తను కన్నది చూపాలి అని చెప్పుండా. తే జ్ఞానం, నీకు ఆయన చెప్పేది శివరామ దీక్షలు ఆయన ఇంట్లో నుంచి కాదు. అవును, శ్రీధరులు ఏం నేర్చుకున్నారో దాని ప్రకారం నీకు చెప్తాను. వాళ్ళు తన గురి తే జ్ఞానం ఎందుకు ఎట చెప్తాడు ఆయన? తత్వదర్శిన, వాళ్ళ గురువు చేత ఆయన దర్శించుండగా చెప్తాడు.
చెప్తారు. అవునండి. మీకు అవగాహన అయినంత స్పష్టంగా మీకు అవగాహన అయింది అని సద్గురు మెచ్చుకుంటా ఉంటే, మేకాంధ్ర భ్యామి మెచ్చుకుంటా ఉంటే మీరు ఎలా ప్రవర్తించాలి అనేది పద్యం. అవును, ఆయన పాదాల దగ్గర ఉండాలి అంతే. ఆయన పాదాల దగ్గర ఉండడం అంటే అర్థం ఏంటంటే, వర శిష్యుడు, గురుడు మెచ్చుకున్నప్పటికీ కూడా వర శిష్యుడు అంటే శ్రేష్టమైన శిష్యుడు. ఎక్కడ లొంగి బయటికి వంగి తిరిగేది కాదు, మదిలో లొంగి తిరగవలేను. సర్వం సత్యార్పణం అయిపోయినప్పుడు నేను తనకి ఎక్కడున్నానని చెప్పేసి మదిలో మురసి భయభక్తి లేక తిరిగితే గుర్తుపెట్టుకోండి, మదిలో లొంగి తిరగాలి, సద్గురుని కల్పించి ప్రవర్తించాలి. అటు కాకుండా నన్ను గురువు మెచ్చుకున్నాడు కదా అనేసి గురువు గారిని కూర్చోబెట్టి, ఏమయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చినా నేను నీ దగ్గరికి వచ్చినా, నువ్వు నాకు ఉపదేశం ఇచ్చేటప్పుడు నా దగ్గర 100 మంది శిష్యులు ఉండే చూడలే నువ్వా ఇట్లా మాట్లాడితే, మొరసి భయభక్తి లేకుండా సద్గురువుని ఎదిరించేట మాట్లాడితే. ఇప్పుడు ఈ కాంట్రవర్సీలు వాళ్ళందరూ దేని కింద వస్తారు గురువు గారు? ఇప్పుడు కాంట్రవర్సీలు గా ఇప్పుడు ఈ మధ్య మాట్లాడిన వాళ్ళు, అది వాళ్ళు శివరామ దిక్షితు వారు చెప్పింది ఇది కాదు ఇది అని చెప్పి వాళ్ళు వక్రీకరించి చెప్తున్నారు కదా, వాళ్ళని ఏ కేటగిరీ కింద తీసుకోవాలి మనం? అదేనండి చెప్తున్నాను కదా, వాళ్ళు దేని కిందకి వస్తారు అనేది కాదు ప్రశ్న. వాళ్ళను కూడా మా గురు స్వరూపంగా చూడగలిగేటువంటి స్థితి నేను పెంపొందించుకోవాలనేది ఈ రోజు కథ. ఈ రోజు కథ ఏంటంటే, అది శిష్య లక్షణం కనుక అటువంటి వాళ్ళను కూడా నేను తలపల మునిరత్నం గారి స్వరూపంగానే చూడాలని అర్థం. ఎట్లా చూస్తాం గురువు గారు? ఇప్పుడు మిమ్మల్ని చూసినట్టు ఇంకోటి చూస్తామా గురువు గారు? అది ఎట్లా మాట? అది సరైన మాట కాదు కాదనే ఇప్పుడు అందుకే చెప్తాను. ఇప్పుడు మీకు నిన్న కుడుపూడి నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి అడిగారు మొన్న ఏంటంటే, మీరు సద్గురు తలపల మునిరత్నం గారి మాట అని చెప్పిన తర్వాత కూడా మీరు సద్గురు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని మీరు గురువుగా భావించినప్పటికీ ఎదిరించిన విషయం చెప్పారు కదా ఎట్లా అని అడిగారు నన్ను. అది ఎదిరించింది గురువు గారిని కాదయ్యా, సద్గురు బోధలో పరిప్రశ్న వచ్చినప్పుడు అది చరమ సందేశం కాబట్టి గురు శిష్యులు లేనిటువంటి విషయాన్ని సద్గురుమూర్తితో చర్చించేటప్పుడు గురు శిష్య రహితాన్ని స్పష్టంగా చర్చించే విధానం అంతే అని చెప్పాను. దానికి ప్రూఫ్ ఏంటంటే, ఎప్పుడు కూడా తలపల మునిరత్నం గారి దగ్గర నేను కూర్చున్నప్పుడైనా సరే నేను గురువు గారిని ఆకాశం కదులుతుంది అని, వారు కదలదని చెప్పినప్పటికీ నేను కదులుతుంది అని నిరూపించే ప్రయత్నమే చేశాను. దీనికి ఎవరికైనా అభ్యంతరాలు, కుడుపూడి నాగేశ్వరరావు గారితో సహా ఇంకెవరికైనా అభ్యంతరాలు ఉంటే 292 కందార ధరలు పూర్తి అయిన తర్వాత ఆయన అడుగుతాడు, ఏమ్రా నేనైనా నిజమా అని అడుగుతాడు గురువు గారు. ఆ గురు శిష్య సంభాషణలో లేదు గురువు గారు మీరు కూడా అబద్ధం, మీరు కూడా లేరనుకోవాలని అని చెప్తాడు. అట్లాంటిది అది 292 కందార్థ ధరల తర్వాత ఆ లాస్ట్ లో అడుగుతాడు, తానే ననక నిండినది అదేమి అని అడుగుతాడు అనమాట చివర. అప్పుడు శిష్యుడు చెప్తాడు అది బయలు అని. మరి నేను ఉంటుంది కదరా నాయన అంటే అదే ప్రశ్నలు ప్రారంభంలో వేసిన ప్రశ్నలే, అంటే మొత్తం వ్యాఖ్యానం చేసి ఉన్నాను కదా నేను, కంప్లీట్ సంక్షిప్త వ్యాఖ్యానం చేసి ఉన్నాను కదా, కాబట్టి నాకు దాని మీద పట్టుందండి. అరే నేను గురువు కదరా, నేను కూడా లేదంటా అంటే లేదనుకోండి, దాని కిందికే వస్తుంది. తలపల మునిరత్నం గారిని ఎదిరించడం కాదు అది. తలపల మునిరత్నం గారు వచ్చినా, బాలాజీ సింగ్ గారు వచ్చి మాట్లాడినప్పటికీ, మన బాలాజీ సింగ్ గారి యొక్క శిష్యులు వచ్చి మాట్లాడారు కదా నాకు, అవును, వారు వచ్చి మాట్లాడినప్పటికీ, ఎవరు వచ్చి మాట్లాడినప్పటికీ ఆ గురు శిష్య ద్వయరహితమై ఉండేటువంటి శిష్యుడు వినయం ప్రదర్శించినప్పటికీ బోధలో రాజీ పడడు. అవును, రాజీ పడకూడదు. అవును, అది నిజమే. ఆ సూత్ర ప్రకారంగా మైలపల్లి రాజారావు గారిని, తలపల మునిరత్నం గారి మిమ్మల్ని ఒకే సూక్తితోనే నేను చూస్తాను. నేను చూడలేను గురువు గారు, అది సాధ్యం కాదు. మిమ్మల్ని నిర్భేదులు ఒకలాగా చూడొచ్చునేమో గానీ ఇతను మిమ్మల్ని ఎలా చూస్తాము, అది సాధ్యం కాదు. అవును, చూడమని నేను అడగలేదు మిమ్మల్ని, ఎప్పుడు అడిగానా? మీరు చెప్పేది అదే కదా, అది ఎట్లా సాధ్యం కాదండి. నేను సద్గురు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మైలపల్లి రాజారావు గారిని నన్ను ఒకలాగా చూడండి నేను చెప్పలేదే, ఇంతవరకు ఎప్పుడైనా చెప్పానా? అతనిలో కూడా గురుతత్వాన్ని చూడటం, ఏం చూస్తాం గురుతత్వం అని తెలియజెప్పేది, మంచి తెలియజెప్పేది ఉంటే చూస్తాం గాని చెడును పోషించేది వాడిని దాంట్లో గురుతత్వం చూడటానికే ఉంది, చెడునే చూడాలి మనం. మిమ్మల్ని చూడమని నేను ఎప్పుడైనా అడిగానా అనేది నా ప్రశ్న.
అడగలేదు, మీరు అలా చూస్తున్నాను అంటున్నారు, దాన్ని కూడా నేను ఆహా, వివేచిస్తున్నాను అంటున్నాను నేను గురుగారు. నేను చూస్తున్న శిష్య లక్షణం అట్లాంటిదే. నేను చూడడమే నా ధర్మం అంతే. మిమ్మల్ని చూడమని నేను అడగలేదండి, చెప్పలేదండి. అనలేదు, కానీ మీరు చెప్పింది ఇండికేట్స్ అదే కదా. కాబట్టి తలబలమురత్న స్వరూపంగానే నేను రాజారావు గారిని కూడా చూడగలుగుతానని, వరశిష్యుడు లొంగి లోగి తిరుగువలయను మదిలో అంటే అది అర్థం. ఉమ్, అట కాకుండా చూద్దాం, అది చూడకపోతే ఏమైతుంది అది కూడా చూద్దాం. ఉమ్, చెప్పారు కదా ఇప్పుడు మీరు, అవును. చూడకపోతే ఏమవుతుందంటే ఆ, మురసి భయభక్తి లేకనో, ఎదురు తిరిగి మాట్లాడుకొని అతనికి నేను గొడవలు పెట్టుకుంటే మైకిలు పెట్టుకొని మిగతా వాళ్ళ కొట్లాడుకోవాలి. ఆ, అదమాట గురువు అంటున్నాడు, కృష్ణప్రభు చెప్తున్నారు, తిరిగి చేటొదవు నిజము తెలియగదోయి. సమాజంలో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఆ, నేను చెప్పిందే రైట్ అనేసి. ఆ, వనజాక్షమ్మ గారి సంస్మరణ సభలో కూడా నేను వెనకాల కూర్చొని గుమ్మని వింటా ఉండా. ఉమ్, చెప్పినా కదా మీకు, వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ మీరు నుంచి 4 వాక్యాలు వస్తాయేమని మేము ఎదురు చూస్తున్నాము అని కొంతమంది అడిగేది. అవును. కొంతమంది అక్కడ అంతా గుమ్మని వినుకొని మరొక ఎక్స్పీరియన్స్ అంతే, మన గుమ్మని కూర్చొని లేసి వచ్చేసారు అంతే. ఉమ్, కాబట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళను కూడా మనం గురుమూర్తిగా భావించాలి. నా చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పానండి, ఉమ్, అయ్యా వక్త ఎవరు ఉండినప్పటికీ మన ధర్మం ఏంటంటే, మీరు చెప్పింది చెప్పారు వాళ్ళు కూడా. ఆ, వెనకాల ఉండే వాళ్ళు ఏం చెప్పారంటే, నా పక్కన కూర్చున్న వాళ్ళు, ఉమ్, అదేంటండి మాట్లాడుతూ ఉండేవాడు కుటుంబంలో ఏదేదైతే పాటించలేదో దాన్నే ఇక్కడ అందరికి రీతిలో ఎట్లా చెప్తాడండి అని అడుగుతున్నారు నన్ను. అవును. నేను అట్లా ఒప్పుకోవట్లేదు కదా, అతనిలో కూడా నేను సద్గురుమూర్తినే చూస్తాను అంటే కాసేపు గమ్మును కూర్చొని ఏనండి అంటే నేనే కుర్చీ ఎత్తుకుని దూరంగా పోయి కూర్చుంటానే తప్ప నేను అదేది వినలేనండి. ఇప్పుడు తెలుసుకోగలిగింది, సత్యం చెప్పింది మనం యాక్సెప్ట్ చేస్తాం గురుగారు, ఎవరు చెప్పినాను. అవునండి, ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు మీరు, అది చెప్పండి. అతను చెప్పేది అసత్యము, అతను తెలుసుకోగలిగింది, అతను తెలుసుకోగలిగింది లేనప్పుడు అతను గురువు తత్వంగా ఎలా చూస్తాం మనం? ఎందుకు చూడలేరు? అది తప్పని కూడా మీకు తెలిసింది కదా. తప్పని తెలిస్తే అతను గురువు ఎందుకు చూస్తాము? అంటే మీరు తప్పుని తప్పుగాను ఒప్పుని ఒప్పుగాను 2 రకాలుగా చూడాలన్న సమబుద్ధి కదా మీకు నేర్పింది గురువు. సమబుద్ధి ఎప్పుడు అది ఆ కంటెస్ట్ లో ఉపయోగపడదు గురుగారు, మీరు అంతా చెప్పండి గురుగారు. ఎక్కడైనా ఉపయోగపడేదాన్ని సత్యం అంటారు కానీ ఒకప్పుడు ఉపయోగపడకపోతే దాన్ని సత్యం అంటారు. ఏమో గురుగారు. ప్రూఫ్ రాసుకోండి, ప్రూఫ్ రాసుకోండి. దేశ కాల సమయం, అవునండి. ఈ 3 స్థితుల్లోనూ ఒకే తీరుగా ఉండేది సత్యం. అవును. దేశ కాల సమయం, లాస్ట్ వ్యక్తి లేక వస్తువు, వ్యక్తి లేక వస్తువు. ప్రూఫ్ మీకు నిర్ధారణ. ఏదైనా చెప్తే రాతి స్తంభం పాతినట్టు ఉండాలి. నేను ఏదైనా ఒక మాట అన్నానంటే అది నలుగురు మెప్పు కోసం కాదు, మీకు నిర్ధారణ కావాలి. ఇప్పుడు మీకు 4 మాటలు చెప్పా చూసుకోండి, దేశ కాల సమయ వ్యక్తి లేక వస్తువు. ఈ 4 స్థితులను ఒకే రకంగా ఉండే అభిప్రాయమే సత్యమైంది. రామాంజలి గారికి కూడా ఆన్సర్ వచ్చేసింది, వచ్చుంటే చూసుకోండి. రామాంజలి గారికి ఏదో చెప్పారు, అది ఇప్పుడు అది చెప్పదగింది కూడా కాదు. దేశ కాల సమయ వస్తువు లేక వ్యక్తి ఒకే తీరుగా ఉండేది ఏదో అది సత్యం కాదంటారా? అది కరెక్టే. అనుమానం ఉందా? అనుమానం లేదు. అంతే అంతే ఆన్సర్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఇక్కడ చెప్తా. అది నా వరకు నాకు అది అప్లికబుల్ అవుతుంది కానీ ఇంకోటి విషయంలో అప్లికబుల్ కాదు. అంతమంది ఎక్కడ ఉన్నారా బాబు? ఎందుకుంటారు గురుగారు? ఒక గురువు ఉన్నప్పుడు శిష్యుడు ఉండడా? శిష్యుడు ఉన్నప్పుడు గురువు ఉండడా? చూపిస్తా నేను. ఇద్దరు లేదని చెప్తాండి. ఇద్దరు లేదనేది పరిపూర్ణమైన స్థితిలో లేరు, అంతే. మీకు అది కావాలా వద్దా? కావాలి కానీ ఇప్పుడు తెలుసుకునే టైంలో అవసరం లేదు. అది ఒకప్పుడు అప్పుడే పోయింది. అది ఇప్పుడు ఆ సూత్రం వర్తించలేదు. చెప్పిన సూత్రం ఏంటి? మీకు చెప్పిన సూత్రం ఏంటి? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు వేరే వస్తే అంటే దేశ కాల చూసుకోండి. దేశ కాల సమయ వ్యక్తి లేక వస్తువు రాసుకోండి. 4 రాసుకోండి. అందరూ వినేవాళ్ళు రాసుకోండి. అవునండి. నిన్న కొంతమంది లెఫ్ట్ అయిపోయారు గ్రూప్ లో నుండి కూడా. నేనే వాళ్ళకి స్వాగతం పలకను, వాళ్ళకి వీడ్కోలు పలకను. ఎందుకు లెఫ్ట్ అయ్యారు తెలుసా? కర్ణాటక నుంచి ఒక ఆయన నీ నిజ రూపం అచలమని రాశా. అదేందో పూజారి వెంకటేశ్వర రాసినట్టు ఆయన పలికిపోతున్నాడు పాపం. పర్సనల్ గా మెసేజ్ పెట్టి కన్నడలో
ఉమ్, నీ నిజ రూపం అచలము కాదు, నీ నిజ రూపం శుద్ధ ఎరుక అంటే ఆయనకి రెండు ఉన్నాయి అనమాట. నాకు మెసేజ్ పెట్టారు. ఇప్పుడు మీ లెక్కనే సేమ్ మీ టైప్. ఇప్పుడు మీరు ఏదైతే ఆలోచనలో ఉన్నది ఇదే ఆలోచన వారిది కూడా. అవును, అది కొంతవరకు సబబే అనిపిస్తుంది కదా గురువు గారు. ఏమండి? కొంతవరకు అది సబబే అనిపిస్తుంది కదా గురువు గారు. ఎరుకులేంది ఎక్కడ, పరిపూర్ణం లేదు ఎక్కడ. అదేనండి, అంటే మీకు రెండు ఉన్నాయి అనమాట. అది ఎట్లా గురుగారు? ఇప్పుడు ఒకతను కాంట్రవర్షియల్ పర్సన్ అంది సత్యం అయితే మీరు చెప్పింది అసత్యం అవుతుందా? ఏమండి కాంట్రవర్షియల్? చెప్పింది సత్యం అని మీరు ఒప్పుకుంటే మీరు చెప్పింది అసత్యం అవుతుంది. ఇవన్నీ అవసరం లేదు, రెఫరెన్స్ అక్కర్లేదు కురుపు నాగేశ్వరరావు గారు. మనకు సమయం కూడా లేదు. నేను ఆయన మాటలు మాత్రం ఆన్సర్ ఇచ్చేసి రెండో భాగానికి వచ్చేస్తాను. చెప్పండి, ఇప్పుడు చెప్పండి కావూరు నాగేశ్వర సార్ చెప్పండి. కాంట్రవర్షియల్ చెప్పింది మీరు గురుతత్వాన్ని చూస్తారంటే అది సత్యమని నేను నమ్మితే మీకు నేను అసత్యమని నమ్మాల్సి వస్తుంది. ఓకే, నన్ను మీరు సత్యంగా నమ్మారని ఎప్పుడు ఇంతవరకు 1045 రోజులు ఎప్పుడు కూడా నన్ను గురువుగా నమ్మండి, నన్ను సత్యంగా నమ్మండి నేను చెప్పలేదు. మీరు చెప్పలేదు, మీరు సత్యం తెలుసుకోవాలి కదా. మీరు సత్యం తెలుసుకోవాలంటే మీ ప్రయత్నాలన్నీ వృధా. మీరు సత్యం తెలుసుకోవాలంటే మీరే సత్యం అని తెలియాలి. అంతవరకు మీరు ప్రయత్నిస్తూనే ఉంటారు. నేను వద్దనే కూడా నిలవరు. వెరీ గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న. మీరు సత్యం తెలుసుకోవాలంటే ప్రయత్నాలు విరమించినదే సత్యం. గాఢ నిద్రలో మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు? మీరు పుట్టడానికి మీరేం ప్రయత్నం చేశారు? లేదు. ఇలా ప్రయత్నం అంటే ఇప్పుడు మీరు పుట్టినట్టు మీరు ఫీల్ అవుతున్నారా లేదా? ఇప్పుడు అవును. ఏదైనా ప్రయత్నంతో అప్లికేషన్ పెట్టుకున్నారా పలానా తల్లిదండ్రులకు నేను పుట్టాలని ఏమన్నా? లేదు. అదే విధంగా నిద్రపోయినప్పుడు నిద్రలో ఆనందాన్ని కొని తెచ్చుకోవడానికి ఏదైనా ఖర్చు పెట్టారా? లేదు. గాఢ నిద్రలో మీరు ఎంత ఆనందంగా ఉన్నారు అంటే ఈ ఆనందం అది కాదు. గాఢ నిద్రలో మీరు ఉండే ఆనందాన్ని పొందడానికి మీరు ఏం ప్రయత్నం చేశారు? అవును. అంత సహజంగా ఉండేటువంటి వాడికి రెండవదే లేనప్పుడు నీ నిజ రూపము అచలము అంటే ఆస్వాదించి అనుభవించి హాయిగా పరిపూర్ణుడుగా జీవించేది పోయి గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వడం కూడా ఎరుకే. గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వడం కూడా ఎరుకే కాదంటారా? అది అంటే దానికి ఎన్నో ఉంటాయి, కారణాలు ఉంటాయి. వాళ్ళ వాట్సాప్ లో ఎన్నో మెసేజ్లు బాగా ఎక్కువైపోవచ్చు. దానికి ఎవరు లేరు. కవర్ చేసాం లేదు. నాకు మెసేజ్ పెట్టారు ప్రత్యేకంగా. ఏం పెట్టారు? కర్ణాటకలో పెట్టారు. గురువు గారు, నీ నిజ రూపము అచలము కాదు, అది నీ నిజ రూపము శుద్ధ ఎరుక అని పెట్టారు. అంటే ఈయనకి శుద్ధ ఎరుక ఒకటి, మరి మళ్ళీ మలిన ఎరుక ఒకటి, పరిపూర్ణం ఒకటి, 3 ఉన్నాయి. ఆడ త్రైతం అది. అంటే ఈయన కూడా ఉన్నాడు, ఇంక నాలుగో కూడా ఉన్నాడు. అంటే ఈయన ఏదో నాకు తెలుసు అనే భావన ఉంది అక్కడ. గాఢ నిద్రలోకి ఏ భావన ఉంది నీకు? కనుక ఎప్పుడు కూడా గురువు ఎంత చెప్పినప్పటికీ శిష్యుడు నిర్ధారణ సుమ్మా ఇరు అని చెప్పి 2 విషయాలు ప్రయోగించారు. ఇప్పుడు మన రమణ మహర్షి ఆ 2 ఇప్పుడు చెప్పి నేను నెక్స్ట్ భాగానికి వస్తాను. మీరు ఎవరిన వస్తే ఏం చేస్తాడు ఫస్ట్ అంటే, పరిపక్వత చెందని శిష్యుడికి నిన్ను నువ్వు తెలుసుకొని రా అంటారు. అవును, రమణ మహర్షి. అవును. పరిపక్వత చెందిన వాడు వస్తే సుమ్మాయిరు అంటారు. ఈ 2 ఆయన బోధించింది. అవును, చక్కని మాట. అవునండి. మిగతాంతా ప్రశ్నోత్తరాలు జరిగింది. కావ్యకంఠ గణపతి కొన్ని ఆపాదించారు వారికి. ఇది శ్రీ భగవాన్ రమణ మహర్షి, ఇవన్నీ మనం పెట్టుకునింది ఆయనకి. ఆయన ఎప్పుడు అనుకోవాలి నాకు భగవానుడు అనండి, నన్ను ఋషి అనండి, నన్ను మహర్షి అనండి. ఆయన ఎప్పుడు అడిగినాడా? లేదు, మనం పెట్టుకున్నాం. అవునండి. కనుక గుర్తుపెట్టుకోండి, ఏమీ తెలియకపోతే నిన్ను తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికి రండి. నెంబర్ 1. అవును. లేదు మీరు ఏమైనా తెలుసుకొని వచ్చినామండి, మరి ఇది పరిపూర్ణం ఇది ఎరుక 2 రకాలుగా వచ్చినారు అనుకోండి, సుమ్మా ఇరు అదే పరిపూర్ణం. సుమ్మా ఇరు అదే పరిపూర్ణం. పరిపూర్ణం గమ్మున ఉంటూ అది గమ్మున పనిచేయదు, అట్టని ఊరికే ఉండదు. సూత్రం అదే. సుమ్మా ఇరు అంటే అది అర్థం, నువ్వు నిజంగా పరిపూర్ణుడు అయితే పని చేస్తూ చేయని వాటిలాగా ఉండు అని రమణుల సూచన. అంతేనండి, కరెక్ట్. ఇందులో డౌట్ ఏమి లేదు. ఆయన రమిస్తున్నాడు. అవును, రమణుడు ఎప్పుడు రమిస్తున్నాడు అనమాట.
ఆ, వెంకటరామను ఎప్పుడు నిత్య సత్య శాశ్వతంలో రమిస్తున్నాడు కాబట్టి ఆ, వాళ్ళ యొక్క ముఖ కవలికల్ని, వాళ్ళ వచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుని ఒక్కటి రెండు మాటల్లో వాళ్ళకి బోధ చేసేసేవాడు. చాలా బాగుంది. ఓ వస్తువు కనపడకపోతే ఎతుకు, కనపడిందా ఊరికే ఉండు. అంతేదా అంతేదా. చక్కగా ఉంది. ఉమ్, ఇదిగో మన కన్నుల ముందర అంటాడు, ఈ కండ్ల ముందర కాదు. ఉమ్, బయలు కంటి ముందరే ఉంది అంటాడు, ఈ కంటి ముందర కాదు. ఉమ్, కాయపు ఘన గుర్తు కల్లైన తరువాత ఆయన కంటి ముందర ఉంటది, ఆయన రమిస్తుంటాడు, ఆయన అశరీరుడు. ఉమ్, ఈ దండోరాలో అదే నగారాలో రాస్తారనుకుంటా, మన అభయానందులు రాశారు, నగార పాటలు రాశారు. ఉమ్, కాయపు ఘన గుర్తు దేనిలో కల్లగునో, ఉమ్. ప్రతి 100 రోజులకి పాడేవారు కదా. అవునండి. అందులో కాయపు ఘన గుర్తు కల్లైన తరువాత ఏదైతే ఉందో అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అద్వితీయం కాదు, ఆ, అద్వితీయం బ్రహ్మ, అనాది నిర్వికల్ప పరబ్రహ్మ అయినటువంటి దాన్ని సద్గురుమూర్తి శిష్యునికి తెలియజేసిన తర్వాత నా శిష్యుడికి తెలిసింది అని గురువు ప్రకటించవచ్చు గాక. ఉమ్, గురుడు తనను ఎంత మెచ్చిన నా శిష్యుడు ఇంకా జగద్గురువు అవుతాడని గురువు ప్రకటించని గాక. ఉమ్, శిష్యుడు మాత్రం గురు శిష్య రహితంలో ఉండాలా అని అర్థం. ఆ, అట కాకుండా మదిలో మురిసి వ్యాపారం మొదలు పెడితే సమాజంలో చిత్తారాలు పొందుతాడు. ఆ, భయభక్తి లేక తిరిగిన ఏం జరుగుతుంది? చేటొదవు నిజము తెలియకదోయి. జరుగుతాడు వ్యాపారాలు, వెనకాల తిప్పుకుంటా ఉండేటువంటి సమావేశాలు, ఒకరు మైక్ పట్టుకుంటానే వెనకాల నుంచి అందరూ లేచి వెళ్ళిపోవడాలు, ఖాళీ మైకులు సామ్యానాలు మాత్రం మిగలడాలు చూస్తున్నారు కదా మీరు. అవును. కాబట్టి చేటొదవులు అంటే ఇప్పుడు జరుగుతాండేది అది. అదే గురుగారు. ఆ, మనం సుమ్మా ఉండాలి అంతే. అంతే, తెలిసినాక అంతే. ఎతకాల్సిన వస్తువు దొరికితే ఊరికే ఉంటాం వెళ్ళకుండా. అద్భుతమైనటువంటి ఈ సందేశాన్ని ఇచ్చినటువంటి కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్ఞాన యజ్ఞం 1045వ రోజు మనం ఈరోజు రెండో భాగం శౌర్యం తేజం సంబంధించినటువంటి క్షాత్ర లక్షణాలను తెలుసుకోబోతుంది. ఉమ్, నిన్న మనకు ప్రమోదమస్ తపశౌచం శాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఉమ్, ఆస్తిక్యము అంటే శమము, దమము, తపము, శౌచము, శాంతి, ఆర్జవము, జ్ఞానము విజ్ఞానము కలిగినటువంటి ఈ నవరత్నాల హారము ఎవరికైతే అలంకరించబడి ఉంటుందో ఉమ్, అతను బ్రాహ్మణుడు అనబడును. ఆ, ఎప్పుడు కూడా ఈ యొక్క నవరత్నాల హారంలో ఒక్క రత్నం కూడా మనం తీయలేము. ఆ, ఎందుకంటే ఈ నవరత్నాల హారం ఎట్లాంటిది అంటే మొట్టమొదట చెప్పిన దాంట్లో ఈ 8 ఉంటాయి, ఉమ్, 9వ దాంట్లో 8 ఉంటాయి. అది ఒకటే, అది 9 కాదు, అది ఆ, హారం ఒకటే. ఉమ్, నవవిధ ద్రవ్యాలతో కలకలలాడుతున్నట్టు తెలియబడుతున్న ప్రపంచం ఒకటే, అది శూన్యం. ఉమ్, కానీ ఈ నవవిధ రత్నాలతో అలరారుతున్నటువంటి అచల సద్గురుమూర్తి ఒక్కడే, జగద్గురువు ఒక్కడే. ఉమ్, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిననే చెప్తాడు తప్ప నేను చెప్పినానని చెప్పట్లేదు జ్ఞానేశ్వరి. ఉమ్, కాబట్టి ఇంకా ఈ యొక్క భూషణమును తీసి నగ్నుడగుట అనే కృత్యం, బ్రాహ్మణుల శరీరం ఎప్పటికీ చైదు 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 అంటే అతను అశరీరుడు 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 అని అర్థం. ఉమ్, బ్రాహ్మణుల శరీరం అంటే పుట్టుకతో కాదండి, గుర్తుపెట్టుకున్నారా? ఈ నవరత్నాలు ఉంటే బ్రాహ్మణుడు. అవును. క్లియరా? క్లియర్ అండి, క్లియర్ గురువు గారు. ఈ నవరత్నాలు ఉంటే బ్రాహ్మణుడు, సప్త ఋషి లక్షణం కలిగి ఉంటే క్షత్రియుడు. నెక్స్ట్ అది. అవును. కాబట్టి ఈ యొక్క క్షత్రియ కర్మలు అంటే క్షత్రియులకు సహజ లక్షణం. క్షత్రియుడు అంటే ఇటు ఉంటాడు. ఉమ్, అంటే బ్రాహ్మణుడు అంటే నాకు తెలిసి గురువు. ఉమ్, యాజ్ఞవల్కి మహారాజుని బ్రాహ్మణుడికి ఉదాహరణగా నేను తీసుకొని మీకు చెప్పగలుగుతానండి. ఏదో ఉదాహరణ చెప్పాలి కదా. ఉమ్, ఎందుకంటే మనకు తెలియబడుతున్న వారిలో తొలి గురువు యాజ్ఞవల్కి. ఉమ్, చరిత్రకు అందుతున్నటువంటి గురువు తొలి గురువు యాజ్ఞవల్కి. ఎందుకంటే దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, యాజ్ఞవల్కి. అవును. ఇందులో మనకు శరీరంతో అశరీరమైనటువంటి సశరీరంతో ఉండి అశరీర గురువు యాజ్ఞవల్కిగా మనకు తెలుస్తున్నాడు. అవును. కాబట్టి ఆయన నేను బ్రాహ్మణుడికి కింద తీసుకుంటానండి ఎగ్జాంపుల్ మీకు. ఉమ్, నెక్స్ట్ క్షత్రియుడు అనే దానికి ముందే చెప్పేస్తున్నా, జనక మహారాజు గారిని తీసుకున్నానండి. క్లియర్. ఎందుకంటే రాజ్య పరిపాలన చేస్తేనే కదా క్షత్రియుడు అంటారు. అవును. కాబట్టి ఆయన మహర్షి, రాజర్షి, అది కదా. ఓహో. ఇద్దరు ఋషులే. అవును, యాజ్ఞవల్కి జనకుడు. ఓకే, బాగుంది. చెప్పింది యాజ్ఞవల్కి గురించి.
అవును. చెప్పబోయేది జనక మహారాజు గురించి. రైట్. తర్వాత చెప్పబోయేది ఇంకా వేరే వాళ్ళ గురించి అనుకునేది మళ్ళీ వస్తాను. కానీ ఇంతమంది లేరు, గుర్తుపెట్టుకోండి. ఒకరిలో ఉండే లక్షణాలకు ఉదహరించడానికి ఈ పేర్లేదు. అంతే. మనం పెంపొందించుకోవాల్సిన లక్షణాలను ఉదహరించడానికి ఉంటే ఇవంతే. అవునండి. కాబట్టి చూడండి, చాలా ముఖ్యమైనటువంటిది రాజర్షి లక్షణాలు. ఇప్పుడు చెప్పింది మహర్షి లక్షణాలు. అవును. ఇద్దరిలో ఋషి కామన్ అండోయ్. అవును. రాజా ప్లస్ ఋషి రాజర్షి, మహా ప్లస్ ఋషి మహర్షి. అది ఇప్పుడు రాజర్షి కానివ్వండి. శ్రీ భగవాన్ ఉవాచ శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం శౌర్యం తేజ ధృతి దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం యుద్ధే చ అపి అపలాయనం దానమీశ్వర భావశ్చ దానం ఈశ్వర భావశ్చ ఛాత్రం కర్మ స్వభావజం. ఛాత్రం కర్మ స్వభావజం. చూడండి, ఇది ఇందులో ఏం లేదు, 7 చెప్పారండి. ఈ 7టిని సప్త ఋషులుగా మనం భావిస్తే గౌరవంగా వాటిని మనం వాటి మీద గౌరవంతో ఆ లక్షణాలని మనం పెంపొందించుకుంటామనే ఉద్దేశంతో భగవద్గీత సారాంశంగా చెప్పారు. కానీ దీనికి ఎవరిని కరెక్ట్గా భావించకూడదు. ఎందుకని ఈ విషయం మీకు ఎక్కడ చెప్పారంటే 4వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పారు. చాతుర్వర్ణ్యం, ఇదే కథ అక్కడ కూడా. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నాడు. ఇక్కడ కూడా స్వభావ ప్రభవైర్గుణై అన్నాడు 41. అంటే వాళ్ళ వాళ్ళ గుణాన్ని బట్టి, అంటే పనిచేసే స్వభావాన్ని బట్టి కులం ఆపాదించబడింది. అది ఎట్లా అంటే ప్రిన్సిపాలు, తర్వాత క్లర్క్, ఏఓ, అటెండరు, స్వీపరు అందరూ ఒక కాలేజీలోనే. అదే విధంగా బోధకులు బ్రాహ్మణులండి. పరిపాలిస్తూ కూడా బోధించేటువంటి వాళ్ళు క్షత్రియులండి. వీళ్ళిద్దరికీ సంబంధించిన లెక్కలు చూసే ఆయన వైశ్యుడండి. వీళ్ళ ముగ్గురికి సర్వీస్ చేసే ఆయన శూద్రుడండి. అంటే ఉపదేశం కానివాడు శూద్రుడు. సద్గురువు దగ్గర ఇంతవరకు ఉపదేశం కాకుండా ఉండేవాడు శూద్రుడు. అవును. ఆ విషయం మీకు ఇప్పుడు అంటే ఇప్పుడు చూసి అంత ఒకరిని గురించి చెప్పిన మాటే ఇది. గురుగారు వాళ్ళ కర్మలను బట్టి డివైడ్ చేశానే తప్ప మానవులంతా సమానమే. అవును. భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధించడం ఇది. చూసుకోండి, ఇక్కడ మనకు క్షత్రియ లక్షణాలు. శౌర్యము నంబర్ 1. శౌర్యం. ఓకే. తేజస్సు నంబర్ 2. ధృతి, 3 రకాల ధృతులు చెప్పారు ఇంత ముందు. అందులో సాత్విక ధృతి. దాక్ష్యం. దాక్ష్యం అంటే దక్షిణామూర్తి తత్వము. ఎవరైనా వస్తే అతన్ని కడతీర్చగల సామర్థ్యం. దక్షత అంటే జనక మహారాజుకు ఉండేటువంటి దక్షత ఎలాంటిదంటే ఎవరు వచ్చినప్పటికీ అతనికి పరిపూర్ణ బోధ చేయగలుగుతాడు. సాక్షాత్తు వేద వ్యాసుని కొడుకు ఏ వస్తే కూడా పరిపూర్ణ బోధ చేసి పంపించాడు. అది దక్షత అంటే, అది అర్థం. దక్షత అంటే ఎవరు వచ్చినప్పటికీ అతనికి సూచన చేయగలడండి. ఇది దక్షత. అంటే వేద వ్యాసులు వారు చెప్పిందే జనక మహారాజు చెప్పాడా, ఆయన కొత్తగా ఇంకేమైనా చెప్పాడా? కొత్తగా ఏం చెప్పలేదు. కొత్తది చెప్పలేదు, ఊరికే ఉదాహరణలు మార్చుంటాడు అంతే. అది ఉన్నది ఉన్నట్టు చెప్పాడు ఆయన. చూడండి ఎన్నైనాయి. శౌర్యం 1, తేజం 2, ధృతి 3, దాక్ష్యం 4. యుద్ధ అపలాయనం 5. యుద్ధే అపలాయనం 5. యుద్ధము అంటే జనన మరణ యుద్ధం. ఓహో, బాగుంది. నాకొద్దబ్బా ఈ జన్మలు, నాకొద్దబ్బా అంటే జనమరణ ఫీల్ అవుతున్నాడు అర్థం. ఈ జన్మ నాకొద్దు, ఈ కాలేజీ నాకొద్దు, ఈ పరిపాలన బాగలేదు, ఈ ప్రపంచం బాగలేదు, ఇది యుద్ధం అపాలాయనం అంటే అర్థం. నేను బాగలేదు అనుకుంటే నన్ను బాగా చేసుకునే ప్రయత్నం చేస్తా గానీ ఇప్పుడు చెప్పిన వాటిని ఎంత బాగా చేసిన నా వల్ల అయితే ఎవరి వల్ల కాదు. కాబట్టి అపలాయనం అంటే తన జీవితంలో తాను వెన్ను చూపకుండా ఆత్మహత్య చేసుకోవడం, రాజీనామా చేయడం, ఎక్కడికైనా పోయే ప్రయత్నాలు చేయడం, కుటుంబాన్ని వదిలేసి సన్యాసి తీసుకో, ఇది అపలాయనం అంటే. ఇది అర్థాలు. అపలాయనం అంటే ఏడన పూడస్తా అంటే ఏడన పోతే నీ తలకాయలో దాని బుద్ధిని ఏం చేసేది వాళ్ళకి ఆడిపోతే ఇదే ఉంటుంది, గుర్తంతా గుర్తు పెట్టుకో. పలాయనం అంటే వెళ్ళిపోవడం అండి. అపలాయనం అంటే ఎక్కడికి పోనవసరం లేదని అర్థం అండి.
పలాయనం అంటే పారిపోవడం, అవును. అపలాయనం అంటే అన్నిటికీ స్థిరంగా ఉండడం అనే అర్థం. అది అన్నిటికీ స్థిరంగా ఉంటావు. ఓకే అండి. మరి మరి నెక్స్ట్ దానం. నెక్స్ట్ దానం అండి. ఈ దానం నెంబర్ ఎంత చూసుకోండి. అఫలాయనము 5, దానము 6, తర్వాత చివరగా 7. దానం తర్వాత ఏముంటుంది? ఈశ్వర భావము. ఈశ్వర భావం. ఓకే. అంటే ఇది ఈ 7 కూడా 7 అక్కడ చెప్పిన 9 యొక్క పనే 7 కూడా అంతే. ఆ 9 ఈ 7 ఒకటే కనిపిస్తాయి చూడండి కావాలి. అదేలేండి. దానం ఈశ్వర భావ. ఈశ్వర భావ అంటే అర్థం చెప్పేదే, అది కొంచెం ఇబ్బంది మీకు. నిస్వార్థ భావంతో, అదే సింపుల్ గా చెప్తా మీకు. కుడుపు నాగేశ్వరరావులో గాని, అదే మీరు ఇందాక అడిగారు కాబట్టి అది ప్రస్తావన తెస్తున్నా. కుడుపు నాగేశ్వరరావు గారిలో గాని, మైలపల్లి రాజారావు గారిలో గాని సమానంగా సద్గురువుని చూడటమే ఈశ్వర భావం అండి. ఓకే. అట్లా ప్రేమతో ప్రజలందరినీ కూడా తన బిడ్డల్లాగానే పరిపాలించగలగాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా అబ్బాయికి ఎలా చెప్తానో నేను కాలేజీలో అదే చెప్తాను. క్లాస్ లో ఉండేటువంటి అమ్మాయిలందరికీ ఏం చెప్తాను, నా కూతురికి అదే చెప్తాను. ఇక్కడ కాలేజీలో ఉద్యోగం చేస్తూ నా కూతుర్ని మాత్రం నెల్లూరు నారాయణ లేకపోతే విజయవాడ శ్రీ చైతన్యలో కలిపేసి నాకు డబ్బు దండిగా ఉందండి, అది నేనెట్లా, అది నైతికత ఎట్లా కుదురుతుంది? మా హోటల్లో తిండి బాగాలేదని పక్క హోటల్లో నేను తెప్పించుకొని తింటే నా హోటల్ ఎవరు తినేది? కానీ ఒకరు చెప్పింది తప్పు ఒప్పు అయితే దాన్ని వేడుపరి చెప్పాల్సిందే బాధ్యత ఉంటుందిగా. మనం వాళ్ళకి హాని చేయకపోవచ్చు, అది వేరే విషయం. తప్పును తప్పుగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే కదా గురువు గారు, అందులో డౌట్ ఏముంది? అవునండి, తప్పును తప్పుగా ఒప్పుగా చెప్పేదానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పిల్లలందరికీ ఏం పాఠం చెప్తానో దాన్ని నేను పాటించిన తర్వాత చెప్పాలనా, పాటించకుండా చెప్పాలనా? పాటించినాక. అది ఈశ్వర భావం. ఎట్లా పాటించడం అంటే, ఉదాహరణకు నా వృత్తిలో నేను ఉదాహరణగా చెప్పగలుగుతాను అంతే కదా. నా వృత్తిలో ఉదాహరణ చెప్తాను చూడండి. నేను ఇప్పుడు మామూలుగా కాపీని ఎంకరేజ్ చేయనండి, చదువుకొని పాస్ అవ్వాల్సిందే, చూసి రాస్తే ఒప్పుకోను. అదే నా కూతురు అయితే మాత్రం చూసి రాయమంటానా? లేదు. సరిపోతుంది, అది కుదురుతుందా? లేదు. నెక్స్ట్ అదే చెప్తున్నాను. నెక్స్ట్ వాడిని కాపీ డిపార్ట్ చేసేదానికి ముందు, బుక్ చేసేదానికి ముందు, ఎస్ఎంపీ చేసేదానికి ముందుగా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజ్ అయితే వాడిని వార్నింగ్ వదిలేసేది, ప్రైవేట్ కాలేజ్ అయితే వాడిని డిపార్ట్ చేసేది. ఇప్పుడు ఇది వీడు 3వ వాడు అయినాడు, తేడా చూసేటోడు. కాబట్టి తన విధి నిర్వహణలో చక్కగా ప్రవర్తించుట మెయిన్. ఏంటంటే తను ఆచరించింది చెప్పాల్సిన అవసరం లేదండి. ఉదాహరణ అడిగినారు కాబట్టి మీరు చెప్పాను కానీ, ఈశ్వర భావం అంటే ఇంకా స్పష్టంగా చెప్పేసి మీకు వ్యాఖ్యానాలకు వచ్చేస్తాం. ఈశ్వర భావం అంటే మీకు ఎట్లా కొంచెం కూడా మనసే లేదా, మీరు కఠినంగా ప్రవర్తిస్తారా అని మీరు అనుకుంటా ఉన్నారు, నాకు అర్థమవుతుంది. ఇంత కఠినంగా ప్రవర్తిస్తారా మీరు, నేను కఠినంగా ఉన్నట్టు మీకు కనిపిస్తుంది, అంతేనా? కఠినంగా ఉండటం అనేది కాదు, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, అందులో డౌట్ ఏమి లేదు. అంతే, అదే ఈశ్వర భావం. అదే ఈశ్వర భావమా అన్నప్పుడు మరి ఇప్పుడు ఈ కాంట్రవర్షియల్ పర్సన్ తెగనాడటం కూడా అది మరి చేసే డ్యూటీ కింద తీసుకోవాలా? తెగనాడటం అంటే వాళ్ళు చెప్పిన తప్పయ్యా, నువ్వు చెప్పే తప్పు, నువ్వు కరెక్ట్ కాదు, నీ పద్ధతి బాగుండలేదని చెప్పడంలో తప్పు, అది చెప్పండి. అది మన బాధ్యత గురువుగా బాధ్యత కాదంటారా? అవునండి, చెప్పకుండా ఏం లేదు కదా. ఇప్పుడు ప్రతిరోజు చెప్తా ఉంటే దాంట్లో ఇట్లా వాదించకూడదు అని చెప్పినంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు కదా, ఆయన ప్రత్యేకంగా ఆయన పిలిచి చెప్పమంటారా? అలాని కాదు, ఖండించకుండా అతనిలో గురుభావం చేసి అతను ఏం చెప్పినా కూడా ఓకే అన్నట్టుగా మనం వ్యవహరిస్తే అది గురుభావం. ఇప్పుడు అతను నేను ప్రోత్సహించడం లేదే, అతను నేను ప్రోత్సహించడం లేదు, సన్మానించడం లేదు, అవమానించడం లేదు, ఏం లేదు కదా, తటస్థంగా ఉన్నాను కదా. మౌనం అంటే అది అంగీకారమే కదా గురువు గారు. మంచి ప్రశ్న అండి, అంగీకారం అంటారా? అంతే కదా. చూద్దాం అయితే, అతన్ని ఇప్పుడు నేను ప్రోత్సహించినట్టు మీకు అనిపించిందా? డెఫినెట్ గా. అయితే వినండి, సునామీ వచ్చినప్పుడు మరి సముద్రం మరణాన్ని ప్రోత్సహించిందంటారా?
మరి ఇది మాత్రం ఎలా అంటారు మీరు? నెక్స్ట్ ఇంకొక విషయం కూడా, వర్షం పడినప్పుడు పంట పొలాలని అది కరుణించింది. మరి పప్పు ఎండబోసి ఉంటే తడిసిపోయింది కాబట్టి వర్షాన్ని, పప్పుని తడిపింది కాబట్టి వర్షం తప్పు అవుతుంది, పంట పండించింది కాబట్టి వర్షం రైట్ అవుతుందా? రెండు నాలో ఉండే భావనలయ్యా. అదేలేండి, సరిపోయినా? అందులో వానకి ఎరుకు లేదు, సముద్రానికి ఎరుకు లేదు, ఓకే, తుఫానికి ఎరుకు లేదు. సరిపోయినా? అంతేనండి, ఎరుకు లేని వాడు ఇట్లాగే వ్యవహరిస్తాడు, కానీ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదంతా కూడా మీరు అడగడం వల్ల వచ్చినటువంటిది, నాకు తెలియదు అవన్నీ కూడా. ఇంకా మనకు 10 నిమిషాలు ఉంది, చూసుకోండి. ఈ యొక్క క్షాత్ర లక్షణం జనక మహారాజు ఎగ్జాంపుల్. తన తేజాన్ని ప్రకటించు సమయమున సూర్యుడు ఎవరి సహాయము తీసుకోడు. గుర్తుపెట్టుకో, బోధ చెప్పేటప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేయకూడదు. అవును, ఒక వ్యక్తిని టార్గెట్ చేయకూడదు, ఒకరి కోసమే చెప్పకూడదు. అవును, అతన్ని ఉదాహరణగా తీసుకోండి, అంతే. కాబట్టి నేను చెప్పేటప్పుడు అది ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు నాకు సంబంధం లేదండి. అవును, అది కరెక్ట్. శౌర్యం అంటే అదే. పాయింట్ నెంబర్ 1, పరిపూర్ణ బోధ ప్రకారం తన నిజాన్ని, సత్యాన్ని ప్రకటించేటప్పుడు సూర్యుడి వల్ల ఎవ్వరి సహాయం తీసుకోడు. పైగా సూర్యునికి చేయడ్డం పెట్టినట్టు అతన్ని ఎంతమంది తోలనాడినప్పటికీ అదేం పట్టించుకోడు ఆయన. అది నంబర్ 2, మీరు అడిగిన వారికే వచ్చింది అదంతే. నంబర్ 2, సింహమునకు వేటాడే టైంలో దానికి బాణం, విల్లు అవన్నీ అవసరం లేదు. అవును, సింహం వేటకు పోవాలంటే వేట కుక్కలు, బాణము, టార్చ్ లైట్ ఇవన్నీ కావాలా? అవసరం లేదు. సింహం లాగా సింగిల్ గా చెప్తాడు, అంతే బోధ. అతను స్వయంగా తన సాహసంతోనే చెప్తాడు. తన గురువు తనలో ఉండేటప్పుడు తనకేం భయం? అవును, తన గురువు తనకు తోడున్నాడు, తనకేం భయం? తానే అంతే. అవును, గురువే సింహం. ఎవరి సహాయం లేకుండా సింహం సింగిల్ గా వస్తుంది. పందుల గుంపులు గుంపులు వస్తాయి. పందుల్ని సింహం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం, మీరు అడిగిన దానికి ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఇట్లా దీన్ని శౌర్యం అంటారు. ఏ కర్మ వృత్తిలో ఉన్నప్పటికీ తన డ్యూటీగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అంతే. కాబట్టి కర్మ వృత్తిలో సర్వప్రథమము, సర్వశ్రేష్టము అయిన గుణమే శౌర్యం. సర్వప్రథమం అంటే రాష్ట్రపతి తొలి పౌరుడు అండి. భారతదేశానికి రాష్ట్రపతి తొలి పౌరుడు. సర్వప్రథమము అంటే అందరూ గౌరవించదగిన స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనిని క్షత్రియుడు అంటారు. క్షత్రియుడు అంటారు. ఆయన కూడా గురువు ఉంటాడు, అది బ్రాహ్మణుడు. ఇద్దరు వేరు వేరే. ఇప్పుడు అల్లసాని పెద్దన మంత్రి, శ్రీకృష్ణదేవరాయలు రాజు, కానీ వాళ్ళిద్దరు ఒకటే. ఈయన సలహా తీసుకు ఏదో చెప్తారు, తిమ్మరసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి అంటారు. కృష్ణరాయలు అలా పరిపాలించడానికి అతని దగ్గర ఉండేటువంటి ఐఏఎస్, ఐపీఎస్ లాగా ప్రధాన సలహాదారు చెప్పింది ఆయన చేస్తాడు. వాళ్ళిద్దరి దగ్గర ఏకాభిప్రాయం ఉండాలి. కాబట్టి ఇంతవరకు చెప్పినటువంటి లక్షణం శౌర్యము. నెక్స్ట్ తేజం. సూర్యుని, అది కూడా అప్పుడు కూడా సూర్యుడే తీసుకున్నాడు. సూర్యుని ఉజ్వల ప్రకాశం ముందు కోట్ల కొలది నక్షత్రం అన్ని మరుగుపడిపోయినప్పటికీ చూడండి, చంద్ర సహితముగా నక్షత్రములన్నీ ఏకత్రితమైనప్పటికీ కూడా తెల్లారితే ఏం కనపడవు. చంద్రుడు, నక్షత్రాలు పక్క మనకు స్పష్టంగా కనపడండా? ఇప్పుడు అదే ఆకాశమే కదా. మరి అవి ఏం కనపడవు, పగులు అయిపోతే అవి ఏం కనపడదు. అట్లా ఇది ఉదాహరణగా చెప్పిన తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఇప్పుడు అచల పరిపూర్ణ ప్రబోధ తెలిసిన తర్వాత రెండవది లేదు. అది అర్థమేడా? ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికి లేనేరు కజోలి, అందు లేనే లేదు. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణలో ఉండబాకండి. అయితే ఇప్పుడు అడిగి పోయినా అవన్నీ అని అడగబాకండి. ఉదాహరణ మాత్రమే. నక్షత్రాలు, చంద్రుడు ఎక్కడికి పోయినా అని అడిగేది కాదు మన పని. గుర్తెరిగినోడు పూజారి వెంకటేశ్వర అడిగి పోయినాడని చూసుకోండి. ఉదే లేడు, అప్పుడు ఉన్న పరిపూర్ణమే ఉంది. ఆడ తలపల మురత్నం ఉన్నాడా? అంతే, గుర్తెరిగాడంటే లేడు. అదే లేడనేది కూడా ఉండేవాడే, భ్రాంతి చెందినవాడే. కలపల మురత్నం గారు ఉన్నారా అని అడిగేది కూడా పూజారి వెంకటేశమే. కలపల మురత్నం గారు అడగరు.
అదే తలపల వస్తుంది ఇక్కడ. ఓకే, అయితే అయితే వినండి. తలపల మునిరత్నం గారు బ్రాహ్మణుడు, నేను క్షత్రియుడు, సరిపోయినా? ఓకే, ఇద్దరు ఒకటే. అదే గురుగారు. ఓకే, మూడోది మీరు వయసు అనుకుంటే ఆయన కూడా ఒకటే. కాబట్టి స్వరూప లక్షణం వచ్చేటప్పటికి ఏం మిగలదు. నెంబర్ 2, దీన్ని అలౌకిక సామర్థ్యం అంటారండి. గుర్తుపెట్టుకోండి. ఎవరికి నెంబర్ 2? ఈ తేజానికి నెంబర్ 2, రెండో పాయింట్. అలౌకిక సామర్థ్యం వలన మానవుడు తన తేజోవంతమైన గుణములతో ప్రపంచమంతా ఆశ్చర్యచకితం చేస్తాడు. ఎంతో మంది దగ్గర అతను కొనియాడబడుతుంటాడు. తాను ఎప్పుడు ఏ విషయం వల్ల కూడా భ్రాంతుడు కానే కాడు. వాళ్ళు పొగడినే తెగడినే ఏమైనా చేస్తుంది. కొంతమంది పొగుడుతారు, కొంతమంది తెగుడుతారు. శశిపాల భీష్ముడు విష్ణు సహస్రనామాలు చెప్తా ఉన్నాడు. అంతే. అప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్ పట్టించుకోకుండా హాయిగా ఉండేటువంటి లక్షణం తేజము. రెండవ గుణం తేజం అంటే ఇది శౌర్యమైంది, తేజమైంది. ధృతి, ఈ ధృతి అనేటువంటి మూడవ గుణం ధైర్యము అని అర్థం. ఏ ధైర్యమో చూడండి. ధైర్యం. ఆకాశం విరిగి మీద పడినప్పటికీ అతని కన్నులు భయంతో కొంచెం కూడా వణకదు, మూతపడదు. ఎందుకంటే అతని కన్ను గురువు ఇచ్చిన కన్ను కాబట్టి అతను స్థిరంగా చలించకుండా ఉండేటువంటి ధైర్యం ఎప్పుడు కలుగుతుందో దాన్ని నిజమైనటువంటి ధృతి అంటారు. నంబర్ 4 దక్షత. చెప్పాను మీకు దక్షత అంటే తనను తన గురువుకి దక్షిణ ఇవ్వడమే దక్షత. ఎంతమందికైనా పరిపూర్ణ చేయగల, బోధ చేయగల దక్షత కలిగి ఉండడమే దక్షత. అది మొదట చెప్పింది శిష్య లక్షణం, తర్వాత చెప్పింది గురు లక్షణం. ఆ దక్షత్వాన్ని ఉభయత్వంగా చెప్పే గురు శిష్య ఉభయ లక్షణమే ఇది. మరింత ఎక్కువ అపారము విస్తృతమైనటువంటి జలమైన ఉండుగాక. ఎంత నీళ్ళు ఉన్నప్పటికీ కమల పత్రం కరెక్ట్ గా నీళ్ళకు పైనే వెలిసి ఉంటది. నీళ్ళు లోపల ఉండదు. తామరపు ఎప్పుడు కూడా నీళ్ళు ఎంత హైట్ ఉన్నప్పటికీ నీళ్ళకు పైన వచ్చి వెలిసి ఉంటది. అట్లా ఎంత ఎత్తుగా పైకి పోయి ఉన్నప్పటికీ ఆకాశం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దానికి పైనే ఉంటది. ఏ చెట్టు ఎంత పైకి పోయినప్పటికీ దానిపైన ఆకాశం మిగిలే ఉంటది. నీకు ఎంత తెలిసినప్పటికీ పరిపూర్ణం అంతకంటే పెద్దది. ఏ విధమైన ప్రసంగం వచ్చినా రాని అయినప్పటికీ ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఇష్ట ఫలములనిచ్చే కార్యములందు దక్షతతో నిశ్చయత్వంతో ప్రవేశించుటనే దక్షత్వం అంటారు. ఈ 4వ గుణము దక్షత్వం అంటే అర్థం ఏంటంటే మీకు చెప్పాను, ఆల్రెడీ సూచన చేశాను. ఎవరు వచ్చినప్పటికీ అతనికి స్పష్టమైన సూచన చేయగలగడమే దక్షత. అది దక్షత అంటే అపలాయనం చెప్పి ముగిస్తాను. అపలాయనం అంటే దృఢంగా నిలబడి యుద్ధం అనొచ్చుట. అంటే బోధించేటప్పుడు ఎంతమంది వచ్చినప్పటికీ ఇతను కన్ఫ్యూజ్ కాకూడదు. అది అపలాయనం. 5వ గుణం ఎద్దు తిరుగుడు పువ్వు ఎట్లాగైతే సూర్యుని వైపే ఉంటుందో అట్లా పూజారి వెంకటేశం చెప్పేటప్పుడు గురువాక్యం వైపే ఉండాలి. గర్భిణీ స్త్రీ సర్వవిధములా ప్రయత్నించి తన భర్త శయ్యపై పవలించక ఆ శయ్యపై తన వీపు వాల్చకుండా తప్పించుకున్న రీతిన ఎగ్జాంపుల్ చెప్పారు కానీ దాన్ని చెప్పడానికి నేనే ఇబ్బంది పడడం లేదండి. ఎందుకంటే అనుభవం ప్రకారం చెప్పొచ్చు కదా. పెళ్ళైన కొత్తలో భర్తే పరమావధిగా ఉండినటువంటి ఆవిడ నెలలు నిండిన తర్వాత భర్తను దూరం పెట్టే ప్రయత్నం చేయాలి. అవునా కాదు? ఎందుకు? భర్త ప్రతిరూపం సేఫ్ గా ఉండాలి. ఎందుకంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను. అంతే అంతే. కాబట్టి పెళ్ళైన కొత్తలో భర్త అంటే తిరిగి పెళ్ళయిన తర్వాత భర్త నుంచి తప్పించుకుని తన భర్త ప్రతిరూపాన్ని కాపాడుకుని ఎంత శ్రద్ధ వహిస్తుందో అట్లా గురువు నుంచి ఇతను గురుతత్వాన్ని గ్రహించిన తర్వాత కూడా ఎప్పటికీ కూడా అతను గురువాక్యం నుంచి తప్పకుండా ఉండడమే అపలాయనం. ఆ గురువాక్యంతో ఆచరణలో అట్లే ఉండడం అపలాయనం. శాస్త్ర వృత్తి యొక్క 5వ గుణమే అపలాయనం. ఇది అన్ని గుణముల కంటే శ్రేష్టం. దీని గురించి మరింత వివరాలు తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. శౌర్యము తేజంబును
ధైర్యము దక్షత వీరత్వము దాన ధర్మంబులున్ను క్షత్రియ స్వభావ కర్మలయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురాత్మ మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూల మూలేనట్టు ఎరుకే
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.